हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतआल शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ महागणपतये नमः। అమరజీవులారా, ఆత్మ స్వరూపులారా, మానవుడికి ఒక సందేహం. పూజ చేయకున్నా దేవుని నమ్మకున్నా బ్రతికే వాళ్ళు చాలా ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు. వాళ్ళు దేవుని లెక్క కూడా పెట్టరు, వాళ్ళు కూడా బ్రతున్నారు. పూజ ఎందుకు చేయాలి, దైవాన్ని ఎందుకు మొక్కాలి? పూజ అంటే పసుపు కుంకుమ అక్షంతలు వేయడం అంతే, చాలా సులభమైన ఖర్చు. డబ్బుంటే కొన్ని పూలు వేస్తాం, అది పూజ. దేవుని మూర్తిని ముంగడ పెట్టుకొని ఆ దేవుని మూర్తిని చూసుకుంటూ, దేవా నీ మీద అక్షంతలు వేస్తున్నా, నీ కుంకుమ బొట్టు పెడుతున్నా, నేను అలంకరిస్తున్నా, దేవా నేను చేసిన తప్పులు క్షమించి నన్ను ఆశీర్వదించు అనేది ఒకటి అడగవచ్చు. రెండవది, పూజ ఎందుకు చేయాలి అనుకున్నవాడు ఒకసారి క్వశ్చన్ వేయాలి. ఎందుకు కాల్గేట్ పేస్ట్ వాడాలి, ఎందుకు బ్రష్ వాడాలి? మీ గురించి బ్రష్ తెచ్చిన, ఇది తెలుసా మీ అందరికీ? తెలుసా? ఇది తెలుసా? తెలుసు. కాల్గేట్ పేస్ట్ పెడితే దుర్గంధం పోయి చాలా బాగా అనిపిస్తుంది, శుభ్రం అనిపిస్తుంది. ఈ పేస్ట్ వల్ల చాలా బాగుంటుంది. ఇది పేస్టు, ఇది బ్రష్. ఇది ప్రొద్దున లేవగానే తప్పకుండా మనం పేస్ట్ పెడతాం, పెట్టి బాగా రాస్తాం. ఎందుకంటే ఎదుటివాడు చీ అనుకోకుండా, మన పళ్ళు ఊడిపోకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా భయానికి రాస్తాం. పళ్ళు ఊడిపోకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ముఖ్యంగా అయితే
కంపు వాసన నాయన అని బిడ్డ అంటే కూడా ఇది పట్టవలసిందే. నాన్నగారు వాసన వస్తుంది మీ నోట్లోకి వెళ్ళంటే కూడా పడతావు అనమాట. పట్టి శుభ్రం చేస్తాం. స్నానం చేయడానికి ఒక సబ్బు, దీన్ని సబ్బు అంటారు, ఇంగ్లీష్లో సోప్ అంటారు. ఇది మీకు అందరు తెలుసు. దీంట్లో రకాలు ఎన్నో ఉంటాయి. ఉండేది తెల్లగానే, ఈ కాలంలో రంగులు కలుపుతున్నారు. ఇది సబ్బు. ఇది శరీరాన్ని వాడతాం మనం చక్కగా. చెమట రాకుండా, చెమట వ్యాధి రాకుండా, గజ్జి పుట్టకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇది మనం వాడుకుంటాం. ఇంకొక సబ్బు బట్టలకు వాడతాం. ఈ బట్టలకి ఇంకొక సబ్బు వాడతాం. ఇది ఫాల్స్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడానికి కడక్ ఇస్త్రీ. శుభ్రంగా వాడినాక కడక్ ఇస్త్రీ. కడక్ ఇస్త్రీ ఉంటే, శుభ్రంగా ఉంటే, గట్టిగా ఉంటే, ఇక్కడ నా ఆఫీస్కి వెళ్తే ఏం సార్, ఏం కావాలి సార్ అంటాడు. అదే బట్టలు మలినమైతే ఏమయ్యా ఏం కావాలి, లేకుంటే ఏం రా అంటాడు. మీకు తెలుసు. అందుకనే మనం బట్టలు వేసుకుంటాం. మన జీవితము వేరేళ్ళ కన్ను మీద ఆధారపడి ఉంది. వేరేళ్ళ కన్ను భయానికి మనం బ్రతాం. ఇంట్లో పండుకున్నాం మంచం మీద, నీ స్నేహితుడు వచ్చిండు, రాగానే ఇంటికి వెళ్ళి ఇలా చూస్తావు. చూసి కోమ్ తీసి దూకుంటావు, ఇట్లా అంటావు, ఇట్లా అనుకుంటావు. లుంగి బట్ట పాడైంది ఉంటే తీసి ఒక పాయింట్ ఎక్కించుకుంటావు. వేసుకొని ఎలా ఉన్నారండి, బాగున్నారా అని చెప్పి నవ్వుకుంటూ పోతావు. వాని భయానికి ఇంటికెళ్ళి దూరుతావు. ఎందుకంటే ఇంటికెళ్ళి ఉంటే ఏమనుకుంటాడు, వాడి భయానికి లుంగి వేసుకుంటావు, చెడ్డి తీసి లుంగి వేసుకుంటావు. అంటే వాడి కన్ను గురించి బతకడం, తర్వాత ఈ మానవ శరీరాన్ని ఉద్ధరించడానికి, శుభ్రం చేయడానికి కష్టపడుతున్నాడు మనిషి, ప్రయత్నం చేస్తున్నాడు చేసుకొని. కానీ దైవాన్ని ఎందుకు పూజించాలి అంటే, కన్ను తప్పు చేస్తుంది, చెడు చూసి ఊరుకోదు, నాలుక పని చెప్తుంది. నాలుక పని చెప్పాక నీకు తిడుతుంది. తిట్టినాక ఇది విషపు ద్రావకం మెల్లగా గుండెని పోయి చెడగొట్టేస్తుంది. ఇది మెల్లగా దిగి కన్ను నాలుక చెప్తుంది. నాలుక చెప్పినాక తిట్టుకుంటావు. ఆ మనిషి అక్కడి నుంచి పోతుంటే ఇక్కడ దాకా తిట్టుకుంటావు. పోతే ఎదురు దాకాడని నీ భార్య అంటది. అనగానే నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి తిడతారు. నాలుక చెదిరిపోతుంది. వారి గురించి నింద వేసుకుంటాం మనం. ఆయన గురించి ఏం చేస్తాం వల్ల పోయే వ్యక్తికి ఒక సమయంలో మనకి ఇబ్బంది పెట్టాడు, దుర్మార్గుడని ఇద్దరు తిట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఈ నాలికని ఒక మోరీ తుడిచే, మోడీ సాఫ్ చేసే జాడకట్టలాగా సిద్ధం చేసి దాంతో వాడి శరీరాన్ని కడిగినట్టు, కుక్క తన శరీరాన్ని నాలుకతో నాకినట్టు, పులి తన శరీరాన్ని నాలుకతో నాకినట్టుగా వాడిని ఆడిపోసుకుంటాడు. పరనింద చేయడం వల్ల వాడి శరీరాన్ని నాకి శుభ్రం చేయడం, ఆ వాడి పాపం వీడి కుండలో పడ్డం. ఈ ప్రకారంగా మనిషి పాపం పెరిగిపోతూ ఉంటుంది. మరి దైవాన్ని ఎందుకు పూజిస్తారు, కాల్గేట్ పేస్ట్ ఎందుకు పెడతారు, స్నానం ఎందుకు చేస్తారు, బట్టలు ఎందుకు ఉతుకోవాలి, అయితే దైవనామం ఎందుకు తీసుకోవాలి, దైవ పూజ ఎందుకు చేయాలి? ఈ నాలుకని శుద్ధం చేయడానికి, నాలుకని శుభ్రం చేయడానికి, ఈ కన్నుని శుభ్రం చేయడానికి, నాలుకని కన్నుని శుద్ధి చేయడానికి. మనసు ఇక్కడ కూర్చుంటాం మనం, మన మిత్రుడు వచ్చాడు, మనసు నవ్వుతుంది, లోపల బయటికి కనబడదు కానీ నవ్వుతుంది. ఎవడో స్నేహితుడు మిఠాయి డబ్బా తెచ్చాడు, ఇంకా సంతోషపడుతుంది. ఎవడో స్నేహితుడు 1,00,000 రూపాయల ప్యాకెట్ తెచ్చాడు, ఇంకా సంతోషపడుతుంది. ఒక శత్రువు వచ్చాడు, ఇక్కడి నుంచే నాలుకని నీ మనసుని ఏకం చేసి నీ చెంప దెబ్బ కొడతా అంటుంది. నానా చివట్లు పెడుతుంది లోపల నుంచి. తిట్లు తిడుతున్నావు, రకరకాలుగా తిట్లు తిడుతున్నావు. దీనివల్ల ఏమవుతుంది, నీ నాలుక నీ కన్ను మలినమవుతుంది. దాన్ని శుభ్రం చేయడానికి ఒక నాము ఉంది, ఒక సబ్బు ఉంది. దీనికో సబ్బు, దీనికో సబ్బు, ఇది కూడా సబ్బే, ఇదో సబ్బు. ఈ శరీరానికి ఒక సబ్బు, దీనికి ఒక సబ్బు ఉంది. దేవుడు
ఈయనని ఏమంటారు? హరి, కృష్ణ. ఇంకొక ఆయన శివ. ఈ సబ్బు తెలుసా మీకు? ఇది సబ్బు, మంచి సబ్బు. అయితే దైవనామం చేయాలన్నా లేదా? దైవాన్ని ఎందుకు పూజించాలి? కొంతమంది మన హిందువులను అడిగితే ఏమంటారంటే, చాలామందిని అడిగితే ఏమంటారు, దైవాన్ని పూజిస్తే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, లేకుంటే పోయిన పని అవుతుంది, ఇల్లు కట్టుకుంటాము, లోన్ శాంక్షన్ అవుతుంది, నా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. కాదు, నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవడానికి. నిన్ను నువ్వు శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి స్నానం చేయొచ్చు, నెలకోసారి బట్టలు మార్చవచ్చు, వారానికి ఒకటేసారి కాల్గేట్ పేస్ట్ వాడవచ్చు. కానీ కన్ను ఎప్పుడు ఎలా తప్పు చేస్తుందో తెలియదు, ఈ మనసు ఏ బుడిదలో పడుతుందో తెలియదు, ఈ నాలుక ఎవరిని శపిస్తుందో తెలియదు. ఈ నాలిక పగ్గమై, బల్లెమై, కత్తై, బామై ఎవరి హృదయం పెకిలిస్తుందో తెలియదు, ఎవరి హృదయాన్ని గాయపరుస్తుందో తెలియదు. అంత భయంకరమైంది నాలుక. మనిషిని గంతు కొట్టక్కర్లేదు, ఈ నాలుకతో ఒక మోటు శబ్దం, బలమైన శబ్దం అంటే వాడి జీవితంలో మరవలేడు. హార్ట్ అటాక్ కూడా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హార్ట్ అటాక్ ఎంతోమందికి వచ్చింది. ఒక ఆయన చందర్, మంచివాడు, జనరల్ వైద్యులో పెద్ద దుకాణం గలవాడు, పెద్ద హోదా గలవాడు. పెద్ద కొడుకు ఎన్నో రకాలుగా తప్పులు చేస్తున్నాడు, భరించాడు. ఆఖరికి ముసలోడా నువ్వు ఎప్పుడు చూస్తావు అన్నాడు. అబ్బా, నన్ను నా కొడుకు ముసలోడనే, ముసలాయన కాదైనా పాపం 40 దాటింది అంతే. హార్ట్ అటాక్ వచ్చింది, ఆ నిమిషంలోనే చనిపోయాడు. ఇదేమైంది? ఆయన తన నాలికని బాంబ్ చేసి హృదయం మీద కొట్టేశాడు. ఆయన భార్య విమల, మంచి దంపతులు. కానీ వాడు వచ్చిందే చంపడానికి, వాడి నాలికని బల్లెంగా మార్చాడు, ఓ బాంబులాగా చేశాడు, చంపాడు మాటతో. అదే కత్తి కొడితే జైలు పాలవుతుండే. ఇట్లా నాలుక ఇంత ప్రమాదమైంది. కానీ దీన్ని దైవనామంతో శివ, రామ, కృష్ణ, సాయి, సాయి శివ హరి ఓం, లేక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమ శివాయ, శివాయ నమః. అది లేకున్నా ఒక్క నామం శివ, రామ, కృష్ణ, సాయి. ఇది దివ్యమైన బలమైన సబ్బు, అన్నింటినీ కడిగేస్తుంది. ఇది కొన్నింటిని కడుగుతుంది, కానీ అది అన్నింటినీ కడిగేస్తుంది. నీలో ఉన్న పాషాణ దుర్గుణాల్ని కడిగేస్తుంది, దుష్టబుద్ధిని తుడిచేస్తుంది, మానవత్వాన్ని వృద్ధి చేస్తుంది, దానవత్వాన్ని తరిమే శక్తి దైవ బీజాక్షరంలో చక్కగా ఉంది. చికెన్ గునియా, డెంగ్యూ ఫీవర్, మలేరియా, చిన్న దోమ ఒక భీముల్ లాంటి బలమైన వాడిని కుక్క పిల్లలాగా వణికేటట్టు చేస్తుంది. చికెన్ గునియా ఒక్క కాటు వేస్తే కనీసం నెత్తెన్న గోక్కోలేడు, తన మొక్కుని సరి చేసుకోలేడు, అంత నొప్పులు పుడతాయి శరీరంలో. మలేరియా, డెంగ్యూ ఫీవర్, బ్రెయిన్ ఫీవర్ అంటారు, WBC పడిపోతుంది, మనిషి చనిపోతాడో ఉంటాడో గ్యారంటీ ఇవ్వం కానీ ట్రీట్మెంట్ ఇస్తాం అంటారు. అది మన చేతుల నుంచి వెళ్ళిపోయింది. మన చేతులారా చెడగొట్టుకుని ఈ వ్యాధుల్ని పిలిపించుకుంటున్నాం. దాన్ని అరికట్టాలంటే ఊర పిచ్చుకలకు మలేరియా దోమ, డెంగ్యూ ఫీవర్ దోమ, చికెన్ గునియా దోమ అంటే చాలా ఇష్టం. అది ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుంది? మన గుడిసెలు ఉన్నప్పుడు మన గుడిసెలలో గూళ్ళు పెట్టుకునేటి. ఆడపిల్ల మన ఇంటికి ఆడపిల్లలాగా ఉండేది. మన ఇంట్లో ధాన్యం తింటూ అక్కడి నుంచి పట్టుకొని ఆ క్రిముల్ని తినేసి మింగేసేది. తర్వాత కాకులు కూడా ఆ పని ఉంది, ఒక రకమైన క్రిములను తింటాయి. ఇవన్నీ మాయమైపోయినాయి. కాకులు మాయమైపోయాయి, పిచ్చుకలు కూడా మాయమైపోయినాయి. ఈ పిచ్చుకల్ని మళ్ళీ మనం పెంచాలంటే, వృద్ధికి తీసుకురావాలంటే, డెంగ్యూ ఫీవర్ రావద్దు, చికెన్ గునియా అస్సలే రావద్దు,
మన భారతదేశానికంటే ప్రతి ఇల్లు కట్టేటప్పుడు వాటికి గూళ్ళకి ఒక ఇటుకంత మందం విడిచిపెట్టాలి. చిన్న రంధ్రం, ఇంత రంధ్రం చేసి వదిలేస్తే దాంట్లో మంచి సంసారం చేసి నీ డెంగ్యూ ఫీవర్ సంబంధించిన క్రిములన్నిటిని నాశనం పట్టిస్తాయి. బిల్డింగ్ కట్టగానే 4-5 ఇండ్లు మన ఆడపిల్లలకి, పిచ్చుకలైన ఆడపిల్లలకి, ఆడబిడ్డలకు ఇల్లు కట్టిస్తే తను మన చుట్టూ బ్రతుకుతుంది, ఆ విషక్రిముల్ని ఖండిస్తుంది. ఇవన్నీ భగవంతుడు చక్కగా పెట్టాడు మానవుడికి. మానవుడు అతి తెలివైన వాడు. ఏదో పిచ్చి లెక్కలు చేస్తూనే ఉంటాడు, ఎడవడు. ఊర పిచ్చుకలు విషక్రిముల్ని సంహరించడానికి, పిల్లి ఎలకల్ని సుండిలకని సంహరించడానికి, కోళ్ళు జర్రులు తేళ్ళని సంహరించడానికి, గద్దలు కలేబరాలు ఎక్కడన్నా పడితే మురికి వాసన రాకుండా, కలర వ్యాధి రాకుండా ఆ గద్ద తీసుకెళ్ళి ఊరవతల పడేసి చెట్టు మీద కూర్చొని దాని మాంసాన్ని ఆరగిస్తుంది. కుక్క బలమైన శక్తివంతమైన, నా భార్య అంటారు, నా భర్త అంటారు, నా కొడుకు అంటారు, కానీ నాకు నమ్మకం దాంట్లో లేదు. కుక్క మీద నమ్మకం ఎక్కువ నాకు. ఒకనాడు పిడికడ అన్నం వేస్తే 1000 మందిలో ఉన్న నీ దగ్గరికి వచ్చి తోకొప్పుతుంది. కాలుతో 10 తన్నులు తిన్నా కోపంతో మళ్ళీ తోకొప్పుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. నా యజమానుడు నన్ను ఇంత అన్నం పెట్టాడు. కోడికి ఇన్ని ఇత్తనాలు వేస్తే దాని గూడు ఒకసారి కమ్మితే బుట్ట కిందనో ఎక్కడో ఇంట్లో కమ్మి వేసి పెడితే ఆ ఇల్లు చూసుకుంటా 2 రోజుల నుంచి వస్తుంది. తేళ్ళని జల్లని క్రిములని సంహరిస్తుంది, గ్రహాలని పసిగడుతుంది. కుక్క గ్రహాలని తరిమేస్తుంది, భూతపీత విషాల్ని తరిమేస్తుంది. అంత శక్తి వీటికుంది. అయితే డెంగ్యూ ఫీవర్ రాకుండా ఒక మూలిక బలమైంది. ఇది కొండ తులసి. కొండ తులసి బయట ఉన్నాయి. ఒకరొకరు దీన్ని వాసన చూడండి. మీ చుట్టుముట్టు ఉంటాయి, ఇంటి చుట్టుముట్టు ఉంటాయి. మీ ఇంటి చుట్టుముట్టు లేకుంటే 3వ ఇంటి చుట్టుముట్టు అయినా ఉంటుంది. చెత్త ఉంటే చాలు అక్కడ మొలుస్తాయి. ఇది కొండ తులసి. ఈ కొండ తులసిని ఇలాగే ఒక పాత్రలో పెట్టి, ఈ కొండ తులసి ఇలాగే ఒక పాత్రలో పెట్టుకోవాలి. దాంట్లో నీళ్ళు వేయాలి, 1 చెంచంత పసుపు వేయాలి. వీలైతే అన్ని క్రిములు చావాలంటే. ఈ డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా, మలేరియా క్రిములు ఉత్పత్తి కావద్దంటే మన ఇంట్లో ఇలాంటి కాంచ్ ఒకటి పెట్టి, సీసా ఉంటే బాగుంటుంది వేరే దానికంటే. అది ఒకటి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 10 చుక్కలు ఈ వరుణ్ డ్రాప్స్ వేయాలి. ఈ వరుణ్ డ్రాప్స్లో చాలా చక్కని దివ్య ఔషధం ఉంది. దాంతోపాటు ఈ మూలిక చాలా బలమైంది. ఇది కొండ తులసి. కొండ తులసి దీంట్లో ఒక 10 చుక్కల డ్రాప్స్ వేయాలి. దీంట్లో 10 చుక్కల డ్రాప్స్ వేయాలి. 10 చుక్కలు దానిలో వేసి 1 వారం దాకా దీనిలో పెట్టవచ్చు. డెంగ్యూ ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అంటే పసుపు వేయాలి. ఉట్టి చికెన్ గున్యా, మలేరియా క్రిములని, దోమల్ని సంహరించడానికి చాలా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో 4 మూలకు 4 పెట్టి దోమల్ని సంహరిస్తుంది. దానికి ఒక విషయం లాంటిది ఈ ఆకు, ఈ చెట్టు. ఈ ఆకు దొరికినప్పుడు యాపాకు వేయవచ్చు మీరు. ఎనిమిది రోజులు, కొన్నిసార్లు 10 రోజుల వరకు కూడా దీని సువాసన పోదు. దీని నుంచి ఒక విశిష్టమైన శక్తి బయటకు వస్తుంది. ఈ చెట్టు ద్వారా, ఈ చెట్టు పూర్తిగా ఇట్లా ఉన్నది నిలిచిపోతుంది. ఇలా నీళ్ళ పదం తాగ్గానే నిలిచిపోతుంది. దాని నుంచి తనలో ఉన్న ఆ లోటు మీరు పెట్టుకుంటారు. అది ప్రమాదం. లంగ్స్ దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి. దానివల్ల ఆస్తమా వస్తుంది, ఎలర్జీ, బ్రోంకైటిస్ వస్తుంది. అది దానికంటే సులభమైంది. అది వీలు కానప్పుడు దీని ఆకు పొగ వేస్తుంటే, యాపాకు కలిపి పొగ వేసుకుంటే దోమలన్నీ ఇంటికెళ్ళి పారిపోతాయి. ముఖ్యంగా చికెన్ గున్యా దోమ ఎందుకో ఈ వాసన దానికి సరిపోదు, చనిపోతుంది. ఊర పిచ్చుకలా లేవు, తినేసినాం మనం తినకుండా ఇంకోటి తింటాడు. మానవుడే తిన్నాడు, 2 కాళ్ళ వాడే, 4 కాళ్ళ వాడే కాదు. దాని తర్వాత ఎక్కడ చూసినా బిల్డింగ్లే. ఆలోచించారు. కాకులు చాలా బలమైనవి. కాకు నీకు అపశకనమా శకనమా చెప్తుంది. ఏదన్నా నీ ఇంట్లో దుష్టగ్రహ దూరిందంటే, ఒక ఉడుము దూరిందంటే, పాము దూరిందంటే కాకి దాన్ని తరిమేస్తుంది.
దాన్ని పట్టి పట్టి కాళ్ళతో తన్నేస్తుంది. ఆ కాకిలు కూడా లేవు, గద్దెలు అసలే లేవు, పిల్లులు ఉన్నాయి, పిల్లులు కొన్ని ఉండిపోయినాయి. ఇవన్నీ భగవంతుడు మన సహాయం గురించి మన గురించి సృష్టించాడు. మీరు హాయిగా నిద్రపోండి, తినండి, పండుకోండి, కానీ చెడు చేయకండి, చెడు మాట్లాడకండి అని చక్కగా చెప్పి ఇవన్నీ మీ కాపలకు పెట్టాడు. ఇండైరెక్ట్ మంచి సేవకుల్ని మీకు ఏర్పాటు చేశాడు దైవం. కానీ మానవుడు అంత సులభంగా వినడు, వినిపించుకోడు. డెంగ్యూ ఫీవర్ ప్రమాదమైంది. మలేరియా ఒక్కపారు వస్తే లోపల ఎప్పుడైనా ఎక్కడైనా డ్యామేజ్ చేస్తుంది. మలేరియా దోమ కరిసే బదులు గాడిద కాలు దేరి వెళ్ళి మొహం పెడితే పర్లేదు, ముక్కు మొహం పోతే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు. మనం పళ్ళు ఇరిగిపోతే 2 పళ్ళు కట్టుకోవచ్చు. కానీ దోమ విషం లోడిపోతే ఎన్నేళ్ళైనా లోపట తిరిగి ఎప్పుడైనా నేను పడేస్తుంది. చికెన్ గునియా దోమ, మలేరియా దోమ, డెంగ్యూ ఫీవర్ దోమ ఎప్పటికైనా ఇది మన పక్కలో బల్లెం ఉన్నట్టు, ఎప్పుడు కరవకూడదు. ఇది వరుణ్ డ్రాప్స్. ఇది ఒక్కదాని కాదు, అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ కాలంలో రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. మన స్నేహితుడు ఒకడు వచ్చి కూర్చున్నాడు పక్క సీట్లో, ఆయనకు టీవీ ఉంది, ఏం చెప్పలేవు, నీకు తెలియదు కూడా అనుకో. దీన్ని ఓపెన్ చేసి కారులో పెడితే చాలు, ఒక బోర్డులో దీని కింద గమ్ అంటించి అక్కడ అంటియాలి. ఫెవికాలో ఏదో ఒకటి పెట్టేసి అక్కడ ఇలా అంటించి ఓపెన్ చేయండి. మీకు అవసరమైనప్పుడు దీన్ని మూత మూసుకోండి, మీకు అవసరమైనప్పుడు దీన్ని మూత మూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కారు నడిపించినప్పుడు మళ్ళీ లోడ్ పెట్టుకోండి. మళ్ళీ మీకు తలనొస్తే ఇలా పెట్టుకోండి. ట్రాఫిక్లో ½ అన్ అవర్ జామ్ అయిందంటే ఒక్కసారి ఇలా వాసన చూడండి, చాలా చక్కని మేలు చేస్తుంది వరుణ్ డ్రాప్స్. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన వరుణ్ డ్రాప్స్, మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులకు సత్వర ఉపశమనాన్నిస్తుంది. వరుణ్ డ్రాప్స్ సైనసైటిస్, అలర్జీ, తెగిన కాలిన గాయాలకు, పంటి నొప్పి, నడుము నొప్పి, ఇంకా మరెన్నో రకాల రుగ్మతలకు వెంటనే పనిచేస్తుంది. వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. స్వైన్ ఫ్లూ మరియు విష జ్వరాల నుండి రక్షించే అరుదైన సాధనం వరుణ్ డ్రాప్స్. అంతేకాదు మస్కిటో రెప్లెంట్ గా, కార్ రిఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వరుణ్ డ్రాప్స్ ఎల్లప్పుడూ వాడండి. వరుణ్ డ్రాప్స్ మీతో పాటే ఎప్పుడైనా ఎక్కడైనా కవచంలా పనిచేసే ఆయుధం. వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. వరుణ్ డ్రాప్స్ మీ చెంత ఉంటే డాక్టర్ మీ వెంట ఉన్నట్టే. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु.